ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ రోజున నువ్వు ఎవరి నుండైనా దోషారోపణలను ఎదుర్కొంటున్నావా? బాధ, అవమానం అనే ఆయుధాన్ని ఉపయోగించి నిన్ను బాధ పెడుతున్నారా? ఈ అపాయమైన నీ కోసం పొంచి ఉందని దిగులు పడుతున్నావా? నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏది కూడా వర్ధిల్లకుండా నీ ప్రభు నీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీకు కలిగిన ప్రతి అవమానాన్ని మహిమగా ఆయన మార్చుతున్నాడు. ఈ ప్రతి వ్యతిరేక పరిస్థితిని కొట్టివేసి ప్రతిదాన్ని నీకు అనుకూలంగా ఆయన మార్చబోతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ఉండాలంటే నీవు మొదటగా దేవుని మాటను వినే వ్యక్తివిగా ఉండాలి. ఆయన మాటకు నువ్వు లోబడాలి. వాక్యానుసారంగా నీవు జీవించాలి. ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా ప్రభువుని ఆశ్రయించాలి. నీకు కార్యం దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరన్న భరోసాని కలిగి ఉండాలి. అట్టి విశ్వాసం నీలో ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లజేయడు. ఆమేన్.